అనుదిన నిత్య జీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. కాబట్టి దేవునికి లోబడినుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. అపవాది అయిన సాతానుకు ఒకటే గమ్యం, దేవుని యందు విశ్వాసం ఉంచిన ఆయన బిడ్డలను ఆయనకు దూరం చేయడమే. ఈ నేపథ్యంలో ఎన్నెన్నో శోధనల చేత, దురాశల చేత, ముఖ్యంగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబముల చేత శోధిస్తూ ఉంటాడు. ఈ అపవాదిని, వాడి శోధనలను నేరుగా మనము ఎదుర్కొనలేం. దేవునికి లోబడి వారిని ఎదిరించినప్పుడే వాడు మన యొద్ద నుండి పారిపోతాడు. దేవునికి లోబడుట అంటే దేవుని వాక్యమునకు విధేయత చూపుట. మన ప్రభువైన యేసుక్రీస్తు సాతాను చేత శోధింపబడినప్పుడు దేవుని వాక్యమునకు లోబడి అదే వాక్యము చేత సాతానును ఎదిరించగా ఆయనను విడిచి వెళ్ళిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. మనము కూడా దేవుని వాక్యమునకు విధేయత కలిగి అపవాదిని ఎదిరించినప్పుడు మాత్రమే వాడు పారిపోతాడు. ఈ శోధనల నుండి మనకు జయము కలుగుతుంది. ఆమేన్. అటువంటి జయము కొరకు దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీకు వందనాలు. మీ వాక్యమునకు లోబడినట్లుగా ఎల్లప్పుడూ మా హృదయంలో మీ వాక్యము నుంచుకొని అపవాదిని, వాడి శోధనలను జయించి లోకములో మీ కొరకే జీవించినట్లు అనుగ్రహించమని, ఈ వాక్యము వింటున్న నీ బిడ్డలను దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.